సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి చేరగానే మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నాం కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక మనకి ఆల్రెడీ జనవరి 20 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ విషయానికి వచ్చేది కనుక ఫిబ్రవరి 9th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, AWS, PWD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ OBC క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎనీవేర్ ఇన్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ ద కంపెనీ విత్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ యాజ్ పర్ కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక ఎయిర్కాన్ సంస్థకు సంబంధించినటువంటి సెంటర్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఏ లొకేషన్లో అయితే ఉన్నాయో ఆ యొక్క పర్టికులర్ లొకేషన్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేటువంటి అడగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్ని అయితే నేనైతే స్కిప్ అయితే చేస్తాను గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా అవసరం లేకుండా ఫైనాన్స్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్ట్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4th ప్రకారం 19,000 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి టోటల్గా 3 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఈ యొక్క 3 వేకెన్సీ అనేవి మనకి ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఏ క్యాస్ట్కి చెందినటువంటి క్యాండిడేట్స్ అయినా సరే ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పోస్ట్లకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండవు. మనకి ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ అనేవి ఉన్నాయి కాబట్టి జనరల్ అభ్యర్థులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక ఎవరైతే మినిమం 50% ఆఫ్ మార్క్స్తో MCOMతో పాటు మినిమం 55% ఆఫ్ మార్క్స్తో BCom కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఎవరైతే BComతో పాటు MCom చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సెలక్షన్ షల్ బి బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ ద రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఇక పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. ఫర్దర్గా ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ వచ్చేసరికి ఫర్దర్ మోర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క వెబ్సైట్ని అయితే మీరు ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక వెబ్సైట్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గనక ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్‌తో పాటు అప్లై లింకు నెక్స్ట్ మనకి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్‌లో మనకి అకౌంట్ అనేటువంటిది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి టు రిజిస్టర్ దగ్గర క్లిక్ హియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ నేమ్ దగ్గర మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసి పోస్ట్ కోడ్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాండిడేట్స్ అప్లికెంట్ ఫుల్ నేమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు మీకు మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది ఇస్తే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను గైస్. సో మనకి మ్యాండేటరీ అయితే ఏం కాదు. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి మీకు ఈమెయిల్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెండ్ చేసినటువంటి ఈ యొక్క ఓటీపీస్ అన్నిటిని కూడా మీరు ఎంటర్ చేసి మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో వచ్చేసరికి రైట్ టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా మీరు ఎంటర్ చేసి రీవెరిఫై అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు యూజర్ ఐడితో పాటు పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనము ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.